చంద్రరౌద్రుని కథ. ఒకానొక కాలంలో చంద్రరౌద్రుడనే మునీశ్వరుడు ఉండేవాడు. ఆ మునీశ్వరుడికి కోపం చాలా ఎక్కువ. ఆయన శిష్యుడు మాత్రం ఎంతో శాంతంగా, సౌమ్యంగా, వినయ విధేయతలను కలిగి ఉండేవాడు. ఒకరోజు చంద్రరౌద్రుడు పక్క గ్రామానికి వెళ్లాలని అనుకుంటాడు. తన శిష్యుణ్ణి తనతో పాటు రమ్మని పిలుస్తాడు. వాళ్ళిద్దరూ అడవిలో అలా చాలా దూరం నడుస్తూ వెళ్తుంటారు. ఇంతలో చీకటి పడిపోతుంది. చంద్రరౌద్రుడు చాలా అలసిపోతాడు. అప్పుడు ఆయన తన శిష్యుణ్ణి తన భుజాలపై మోసుకుని తీసుకుని వెళ్ళమని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు గురువుగారిని భుజాన వేసుకుని ఆ చీకట్లో రాళ్ళు రప్పల మధ్యలో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి నడుస్తూ ఉంటాడు. ఆ దారంతా అనేక ముళ్ళు, రాళ్ళు, రప్పలతో నిండి ఉంటుంది. కానీ ఆ శిష్యుడు ఆ బాధనంతా ఓర్చుకుంటూ గురువుగారిని భుజాన వేసుకుని ఆ చీకట్లో నడుస్తూ ఉంటాడు. ఆ చీకట్లో దారి కనపడక రాళ్లపై అడుగు వేసినప్పుడల్లా తుళ్ళుతూ నడుస్తూ ఉంటాడు శిష్యుడు. ఆ కుదుపులకు మునీశ్వరుడికి చాలా కోపం వస్తుంది. సరిగా చూసుకుని నడవలేవా అని చాలా కోపంతో తన శిష్యుణ్ణి బాగా తిడతాడు. కానీ ఆ శిష్యుడు ఆ బాధనంతా ఓర్చుకుంటూ రక్తం ఓడుతున్న తన కాళ్లతో అలాగే ఏదో విధంగా నడుస్తూ గురువుగారిని భుజాన మూసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అతని కాలు ఒక గుంతలో ఇరుక్కుపోతుంది. ఆ కుదుపుకి గురువుగారి కోపం మరింత ఎక్కువై శిష్యుడి నెత్తిపై ఒకటి గట్టిగా కొడతారు. కాలు గుంతలో ఇరుక్కున్న శిష్యుడు గురువుగారిని కాచుకోలేక కింద పడిపోతాడు. గురువుగారు కూడా కింద పడతారు. తను కింద పడడమే కాకుండా తన గురువుగారిని కూడా కింద పడేసినందుకు ఆ శిష్యుడు ఎంతో బాధపడతాడు. తన గురువుగారిని సక్రమంగా గమ్యం చేర్చలేనందుకు ఆ శిష్యుడు తనని తానే నిందించుకుని ఎంతో దుఃఖితుడవుతాడు. తన వల్ల తన గురువుగారికి ఎంతో కష్టం కలిగిందని బాధపడతాడు. అతని మనసులో కలిగిన పశ్చాత్తాపం వలన, అతని అపరిమితమైన కల్మషం లేని గురుభక్తి వలన అతనికి వెంటనే కేవల జ్ఞానం ప్రాప్తిస్తుంది. కేవల జ్ఞానం ప్రాప్తించిన వ్యక్తి ఈ ప్రపంచంలో అణువణువు గురించి తెలుసుకోగలుగుతాడు. ఆ శిష్యుడు అప్పుడు పైకి లేచి తన గురువుగారిని తిరిగి తన భుజాలపై వేసుకుని నడకను ప్రారంభిస్తాడు. అయితే ఈసారి అతను అంత చీకటిలో కూడా దారిని సక్రమంగా చూడగలుగుతూ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చక్కగా గురువుగారికి ఎటువంటి అలుపు సొలుపు లేకుండా తీసుకువెళ్తుంటాడు. ఇంతకు ముందు వరకు తడబడుతూ నడిచావు, రాళ్లపై అడుగులు వేశావు, ఇప్పుడు ఇంత చక్కగా ఎలా నడవగలుగుతున్నావు? ఇంత చీకటిలో నీకు దారి ఎలా కనబడుతుంది? ఏమైంది నీకు అని ఆశ్చర్యంగా అడుగుతారు గురువుగారు. అప్పుడు ఆ శిష్యుడు వినయపూర్వకంగా, గురుదేవా, ఇదంతా మీ చలవే అని అంటాడు. గురువుగారికి అర్థం కాదు. బహుశా నేను వీడి నెత్తిమీద గట్టిగా కొట్టుంటాను. దాంతో వీడికి బుద్ధొచ్చి ఈసారి సక్రమంగా చూస్తూ నడుస్తున్నట్టున్నాడు అని అనుకుంటాడు గురువుగారు. కాని ఇంతలో ఆ శిష్యుడు ఇలా చెప్తాడు, గురుదేవా, మీ దయవల్ల నాకు కేవల జ్ఞానం ప్రాప్తించింది. అందువలనే ఇంత చీకటిలో కూడా నేను మార్గాన్ని సునాయాసంగా తెలుసుకోగలుగుతున్నాను అని చెప్తాడు. అది విన్న ముని ఒక్కసారిగా తన శిష్యుడు భుజాల మీద నుంచి కిందకు దూకుతాడు. వెంటనే తన శిష్యుడికి నమస్కరించి, నీవు ఇప్పుడు కేవల జ్ఞానివి, నన్ను క్షమించు. నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, నీతో చాలా పరుషంగా ప్రవర్తించాను అని వేడుకుంటాడు ఆ గురువుగారు. నువ్వు నా సేవలో నిమగ్నమై ఉంటే నిన్ను అనరాని మాటలంటూ చాలా విధాలుగా వేధించాను. నీలాంటి శిష్యుణ్ణి దూషించి చాలా పెద్ద పాపం చేశానని బాగా పశ్చాత్తాపపడతారు ఆ గురువుగారు. ఆయన మనసులో కలిగిన ఆ పశ్చాత్తాపానికి గురువుగారికి కూడా కేవల జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఆ తరువాత గురు శిష్యులిద్దరూ వాళ్ళు చేరవలసిన గ్రామానికి చేరుకుంటారు.